అందరు ప్రజాప్రతినిధులందరూ కలిసి ఊరేగింపుగా మండల రెవెన్యూ కార్యాలయానికి వచ్చి ఈ పునర్విభజన కార్యక్రమంలో వెల్దుర్తి మండలం ఆదోని జిల్లాకైనా వెళ్తుందేమనే ఉద్దేశంతో కాదు, కర్నూలు జిల్లాలోనే వెల్దుర్తి మండలం ఉండాలని కోరుతూ సామూహికంగా ఈరోజు ప్రజాప్రతినిధులందరూ కలిపి మాకు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విజ్ఞాపన పత్రాన్ని మేము కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి సమర్పించి తగిన చర్యల కోసం సమర్పిస్తాము. సానుకూలంగానే ప్రజాప్రతినిధులు స్పందిస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొన్న జిల్లాలుగా 3 జిల్లాలుగా మార్చినప్పుడు వెల్దుర్తికి జిల్లాను కర్నూలు జిల్లాను 3 జిల్లాలుగా చేయాలనేటువంటి సందర్భంలో పత్తికొండ కాన్స్టిట్యున్సీని ఆదోని జిల్లాగా మార్చినప్పుడు మనం వెల్దుర్తి మండలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కర్నూలు జిల్లాలోనే ఉంచాలనేటువంటి సంకల్పంతో ఈ పొద్దు అన్ని పార్టీల నాయకులు, సర్పంచులు అందరూ కూడా ఏకగ్రీవంగా దీని మీద తీర్మానం చేసినారు, ఆమోదించినారు. వారందరూ కూడా ఇప్పుడు ఎంఆర్ఓకి ఈరోజు సమర్పించాలని విజ్ఞప్తి పత్రం ఇవ్వడానికని ఈరోజు వచ్చినారు. మళ్ళీ కూడా ఈ నాయకుల అందరి ఆధ్వర్యంలో 29వ తారీఖు నాడు మినిస్టర్స్ కూడా దీని గురించినటువంటి ప్రజల అభిప్రాయం తీసుకోవడానికని వచ్చినటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసి సామూహికంగా ఆ రోజు మళ్ళీ ప్రత్యేకంగా విజ్ఞప్తి పత్రాలు కూడా ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో ఈ వెల్దుర్తి మండలాన్ని మాత్రం కర్నూలు దాటిపోకుండా అందరం కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంలో మీకు అందరికీ తెలియజేస్తూ, మీరందరూ మనకు దాదాపుగా కర్నూలు వెల్దుర్తికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దీన్ని తీసుకుపోయి ఎక్కడో 120 కిలోమీటర్ల ఆదోన్లో చేర్చడం అనేది చాలా అన్యాయమైనటువంటి పని. కాబట్టి తప్పనిసరిగా అధికారులు కూడా అది ఆలోచించి యోచన చేసి తప్పనిసరిగా దీంట్లోనే ఉంచుతారని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. అది కూడా నెరవేరుతుందని అందరికీ దానికి సహాయశక్తులు అందరూ కృషి చేసి దాన్ని సాధించుకుందామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీటింగ్తో అందరూ నిన్న పిలుపునియడం జరిగింది. అందరూ ఈరోజు స్వచ్ఛందంగా వెల్దుర్తి నాయకులు కానీ, మండలం నాయకులు కానీ, జెడ్పీటీసీ కానీ, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఎందుకు ఇక్కడికి రావడం జరిగిందంటే కొన్ని అపోహలు ఉన్నాయి. మా పత్తికొండ కాన్స్టిట్యున్సీలో వెల్దుర్తి ఉంది కాబట్టి ఇంతకుముందుకు మనకి ఆ 3 మండలాలు ఎప్పటికీ ఆదోని డివిజన్లోనే ఉండేటివి, కృష్ణగిరి, వెల్దుర్తి కర్నూలు లేక ఉండేటివి. నెక్స్ట్ మన పోయినతూరి కొత్త జిల్లాలు చేసినప్పుడు మన ఆర్డీఓది పత్తికొండ చేశారు. కానీ మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకే మన కర్నూలు కర్నూలు ఆర్డీఓకి చేసుకోవడం జరిగింది. మన కర్నూలు డివిజన్ మనది, కర్నూలు డివిజన్ ఆర్డీఓ డివిజన్ మనకుంది కంపల్సరీ. ఎందుకంటే అహోల్ అందరికి కొంతమందికి ఇది ఉంది, పత్తికొండ ఆదోని లేకపోతుందని. ఆ ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా అందరం మండలాన్ని మళ్ళీ ఏమన్నా పొరపాటు జరిగితే మళ్ళీ మేము 130 కిలోమీటర్లు పోవాలంటే మాకు దగ్గర 25 కిలోమీటర్లే మాకు ఉండేది కర్నూలు. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఈ వెల్దుర్తి మండలం నుంచి డోన్ కూడా కర్నూలులోకి కలుపుతామంటున్నారు. కానీ ఈ కర్నూలు డోన్లోకి పోవాలంటే వెల్దుర్తి మండలం నుంచే పోవాలా. కాబట్టి మా వెల్దుర్తిని కంపల్సరీ కర్నూలులోనే ఉంచాలని ప్రజల కోరిక, మా కోరిక, ఈ పార్టీల కోరిక. తెలుగుదేశం పార్టీ దీనికి కంపల్సరీ కర్నూలులోనే మన వెల్దుర్తి మండలం ఉండేకి బాధ్యత తీసుకొని కంపల్సరీ వెల్దుర్తి మండలంలో ఉంటుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకి నమస్కారం. మీ వల్లనే మేము చేస్తున్న పోరాటం అన్ని పార్టీలు కలిపి వచ్చినారు. అందరు గ్రామ పెద్దలు, సర్పంచులు, జెడ్పీటీసీ గారు కూడా వచ్చినారు. సో అందరి పార్టీల ఆహ్వానం మేరకు మేము కోరుకుంటున్నది ఏమంటే, కర్నూలు జిల్లా కర్నూలు హెడ్ క్వార్టర్ మాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదోని 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. అట్లనే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు కూడా ఆర్డీఓకి, కలెక్టర్కి కూడా వినతి పత్రం ఇవ్వడానికి రెడీ చేసుకున్నారు. సో ఇవి రెడీ చేసుకొని వెల్దుర్తి మండలాన్ని కర్నూలు జిల్లాలోనే ఉంచేటట్లు మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మేము కూడా పోరాడుతున్నాం. ఈరోజు ఇక్కడ వచ్చేటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అలాగనే మన గ్రామ పెద్ద దశరథరామరెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి
సుబ్బారెడ్డి గారికి, అలాగనే రామకాంత్ రెడ్డి గారికి, మరి కాంతారెడ్డి గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి పత్రికా విలేకరులకు, మరి వచ్చినటువంటి ప్రజా సంఘ నాయకులకు, మరి ప్రత్యేకంగా ఈరోజు మరి ఇక్కడ మనము ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణము, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి కొన్ని జిల్లాలను మరి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాటిలో మన జిల్లాలో గత ప్రభుత్వంలో 2 జిల్లాలు చేశారు, నంద్యాల జిల్లాను చేశారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే, నేను ఆధుని ప్రాంతం కూడా మరి పెద్ద ప్రాంతం కదా, దాన్ని కూడా మరి జిల్లాగా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి దాని ప్రకారంగానే మరి ఈ మీడియా ద్వారా ఈ జిల్లాను ఆదోని జిల్లాలో మరి పత్తికొండ నియోజకవర్గాన్ని కలపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అయితే ఆ పత్తికొండ నియోజకవర్గంలో మన వెల్దుర్తి మండలం ఉంది. ఆ వెల్దుర్తి మండలము మనది భౌగోళికంగా పెద్ద మండలము. అన్నిటికీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది మరి అనుకూలమైనటువంటి ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతాన్ని 120 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆదోని జిల్లాలో కలిపితే మన మండలము ఆదోని జిల్లాకు చివరి ప్రాంతంగా ఉండిపోతుంది. అలా ఉండడం వలన ఏమవుతుందంటే పూర్తిగా వెనకబడినటువంటి మండలంగా తయారవుతుంది. అలాంటి సిచ్యువేషన్ లేకుండా మన మండలాన్ని మన కర్నూలు జిల్లాలోనే ఉండేటట్లు మరి ప్రతి ఒక్కరు కూడా మరి తీర్మానం చేసి, మన ప్రజానాయకులందరూ కూడా తీర్మానం చేసి మరి ఈరోజు ఇక్కడ మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అలాగనే ఆ వినతి పత్రం కలెక్టర్ గారికి మరి పంపించడం జరుగుతున్నది. మరి అందుకే 29వ తారీఖు జరిగేటువంటి అఖిలపక్ష సమావేశంలో రాజకీయ నాయకులు అంటే మినిస్టర్లు అందరూ కూడా మరి పాల్గొనేటువంటి వాటిలో మన వెల్దుర్తి మండలాన్ని మరి కర్నూలు జిల్లాలోనే ఉండేటట్లు మరి చేయాలని కూడా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చామని మీకు అందరికీ కూడా మన వందనాలు చెల్లిస్తున్నాను.